ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేసాం, సక్సెస్ఫుల్గా జరిగింది. సినిమా ఇండస్ట్రీ అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ టైంలో ముగ్గురు మిత్రులను సినిమా తీస్తూ, ఆ సినిమాలో హీరో సోహన్ బాబు గారు, నేను ఒక హీరో, చంద్రమోహన్ గారు ఒక హీరో. ఆ సినిమా చేసేటప్పుడు షూటింగ్లో ఒక రోజు సోహన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ ఇన్కమ్ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. అడిగితే సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, అందుకని బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నానండి అన్న. వెరీ గుడ్, అది బాగుంది, చాలా బాగా చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నానండి అన్న. అది బాగానే చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. ఇంకా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి. హైదరాబాద్లో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్, తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్ ఒకటి, విజయవాడలో ఉన్న డిస్ట్రిబ్యూటర్, రెండిట్లోనూ పార్ట్నర్గా చేరానండి అన్న. మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటారా అని అడిగారు ఆయన. లేదండి నాకు కుదరదు కదా. అంటే వాళ్ళు కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారంటే మీరు నమ్ముతున్నారా అన్నారు. అని ఎవరు కూడా మీకు అట్లాంటివి చేయరు, అది మాత్రం మీరు చేసే తప్పు అండి అని సోహన్ బాబు గారు అన్నారు. సార్ అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చాలా నీతివంతులు, నిజాయితీ పరులు, ఏమీ ప్రాబ్లం లేదండి అన్నారు. సరే నాకు తెలిసింది చెప్పారు, మీ ఇష్టం అన్నారు ఆయన. ఆయన నోటి మాట ఏమన్నారో జరిగిందో కానీ సంవత్సరం తిరగకుండా 2 కంపెనీలు కూడా మూతపడిపోవడమే కాకుండా ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి నేనే తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. బికాజ్ అందులో నేను ఒక పార్ట్నర్గా ఉండటం మూలంగా. అప్పుడు మళ్ళీ సోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పిందే కరెక్ట్ అయిందండి, 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, కానీ నాదొక అనుమానం అండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మరి మీ డబ్బంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగాను ఆయన చెప్పాడు. అప్పుడు ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ 1 వంతు భూమిలో మంచు పర్వతాల్లో వెళ్ళి నివసించలేము, ఎడారుల్లో వెళ్ళి నివసించలేము. కాబట్టి అన్నిటికీ సమకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇవాళ ప్రపంచం యావత్తు చూసుకుంటే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి మంచి డిమాండ్ ఉంటుంది అని నేను నమ్మి నా ప్రతి రూపాయిని కూడా నేను దాని మీద అవసరమైతే అప్పు చేసి కూడా ల్యాండే కొంటున్నానని చెప్పారు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే మెడ్రాసు చుట్టుపక్కల ఎన్ని ల్యాండ్స్, అసలు ఎన్ని బిల్డింగ్స్ కట్టారో చెప్పడానికి లేదు. నిజంగా నాకు మాత్రం అది కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు అస్త్రం నాకు నేను గీత అదే అప్పుడు గీతోపదేశం కృష్ణుడు చెప్తారు, నేనందరూ కూడా నా బంధువులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను చంపుతున్నాను, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన అస్త్ర సన్యాసం చేస్తే వెంటనే కృష్ణ భగవానుడు, రథసారథిగా ఉన్న కృష్ణ భగవానుడు గీతోపదేశం చేశారు. ఆయన ఆ గీతోపదేశం తర్వాత ఆయన అన్ని తెలుసుకొని అక్కడి నుంచి చేశారు. ఆయనకి ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడో నా జీవితంలో నాకు శోభన్ బాబు గారు గీతోపదేశం చేశారు. అక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ వీలైతే అక్కడ నాకు వచ్చిన సంపాదన బట్టి మెడ్రాస్లో చిన్న చిన్న సైట్లు కొనుక్కోవటం, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవటం, ఇట్లా చేసుకుంటూ వచ్చాను.